హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ఐ టెట్ ర్యాపిడ్ రీజన్ క్లాసెస్. ఈరోజు మనము తెలుగు మెథడాలజీలో ఫస్ట్ చాప్టర్ అయిన భాషకు సంబంధించి బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఆల్రెడీ పార్ట్ 1 వీడియో పోస్ట్ చేశాను భాషకు సంబంధించి 25 క్వశ్చన్స్. ఇప్పుడు 26th క్వశ్చన్. ప్రాచీన వ్యాకరణ సూత్రాలు, పారిభాషిక పదాలు, సాహితీ విమర్శలు ఏ భాష ద్వారా లభిస్తాయి? ప్రాచీన వ్యాకరణ సూత్రాలు, పారిభాషిక పదాలు, సాహితీ విమర్శలు ఏ భాష ద్వారా లభిస్తాయి? ఆప్షన్స్: వాడుక భాష, గ్రాంధిక భాష, మాండలిక భాష, వ్యావహారిక భాష. ఇప్పుడు మనకు ప్రాచీన వ్యాకరణ సూత్రాలు ఏ భాషలో యూజ్ చేస్తారనేది తెలవాలంటే మనకు ఆప్షన్స్ ముందు వీటి అర్థం తెలవాలి. వాడుక భాష అంటే ఏంటి, గ్రాంధిక భాష అంటే ఏంటి, మాండలిక భాష అంటే ఏంటి, వ్యావహారిక భాష అంటే తెలవాలి. ఫస్ట్ వాడుక భాష. వాడుక భాష అంటే మనం మాట్లాడే భాషని వాడుక భాష అని అంటాం కదా. జనం వ్యవహరించే లేదా మాట్లాడే భాషే వాడుక భాష. దీన్నే వ్యావహారిక భాష అని కూడా అంటారు. ఆప్షన్లో 2 వ్యావహారిక భాష ఇచ్చారు, వాడుక భాష ఇచ్చారు, కాబట్టి ఇవి రెండు క్యాన్సిల్. నెక్స్ట్ మాండలిక భాష అంటే ఏంటో చూద్దాం. మాండలిక భాష అంటే ఏంటంటే ఒక ప్రాంతంలో జనం మాట్లాడే భాషకు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటే దాన్ని మాండలిక భాష అని అంటారు. అంటే ఏ విధంగా అంటే ఒక పద ప్రయోగంలో ఉచ్చారణలో ప్రత్యేకత కలిగి ఒక ప్రాంతానికి ఒక వర్గానికి సంబంధించిన దాన్ని మాండలిక భాష అంటారు. మరి గ్రాంధిక భాష అంటే ఏంటో తెలుసుకుందాం. గ్రాంధిక భాష అంటే ఏంటంటే భాష వాగ్రూపం, లిఖిత రూపం అని మనకు తెలుసు. లిఖితమై గ్రంథస్థమై భాషను గ్రాంధిక భాష అంటారు. అంటే లిఖితం రైటింగ్ పూర్వంలో ఉంటుంది, గ్రంథస్థం గ్రంథాలలో భాషను గ్రాంధిక భాష అంటారు. ప్రాచీన కావ్య రచనలన్నీ గ్రాంధిక భాషలోనే ఉంటాయి. గ్రాంధిక భాష స్థిరంగా ఉండి మార్పులకు చోటు ఇవ్వదు, అది స్థిరత్వంగా ఉంటుంది అన్నట్టు, దాని మార్పులకి లోన్ కాదు. కాలక్రమంలో ఇది జనం వాడుకలో దూరం అవుతుంది కాబట్టి విద్యావంతులు వాళ్ళు చాలా మందికి గ్రాంధిక భాష అనేది తెలియదు. ఎందుకంటే గ్రాంధిక భాష మార్పులకు లోను కాకుండా శాశ్వతంగా ఉంటుంది. శాశ్వతంతో పాటు ప్రాచీనత సంతరించుకుంది, ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, ప్రాచీన వ్యాకరణ సూత్రాలు, పారిభాషిక పదాలు, విమర్శనలు మన ఈ గ్రాంధిక భాషలో పొందుపరుచుకున్నాయి. ప్రాచీన సాహిత్య నిధిని గ్రాంధిక భాష మనకు అందిస్తుంది. ఇక్కడ చూడండి, ప్రాచీన సాహిత్య నిధిని అంటే ప్రాచీన వ్యాకరణ సూత్రాలు, పారిభాషిక పదాలు, సాహితీ విమర్శలు ఏ భాషకు లభిస్తాయంటే ఆన్సర్ గ్రాంధిక భాష. ఆన్సర్ ఇస్ 2. నెక్స్ట్ 27th క్వశ్చన్. పద ప్రయోగంలో ఉచ్చారణలో ప్రత్యేకత కలిగి ఒక ప్రాంతానికి ఒక వర్గానికి సంబంధించిన భాష. పద ప్రయోగంలో ఉచ్చారణలో ప్రత్యేకత కలిగి ఒక ప్రాంతానికి ఒక వర్గానికి సంబంధించిన భాష. ఇంతకుముందే చెప్పుకున్నాము ఏమని, కొన్ని అంటే పరిమిత ప్రాంతాలకు ఒక ప్రాంతంలో మాట్లాడే భాషకు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయని చెప్పాను కదా. అంటే పద ప్రయోగంలో ఉచ్చారణలో ప్రత్యేకత కలిగి ఒక ప్రాంతానికో వర్గానికో అంటే భాషకు సంబంధించి వృత్తి, వర్గ, మండలాలు ఉంటాయి, దాన్నే మాండలిక భాష అంటారు అని. ఆన్సర్ ఇస్ మాండలిక భాష 3. నెక్స్ట్ 28th క్వశ్చన్. ఈ క్రింది వాణిలో మాండలిక భాష లక్షణం కానిది. ఈ క్రింది వాణిలో మాండలిక భాష లక్షణం కానిది. పరిమిత ప్రాంతంలో జనులు వ్యవహారంలో ఉండడం. ఇక్కడ చూడండి, మాండలిక భాష లక్షణం కానిది పరిమిత ప్రాంతంలో జనులు వ్యవహారంలో ఉండడం. అవును. నెక్స్ట్ ఏంటిది, ప్రాంతీయత, ముద్ర, తనదైన ప్రత్యేకత కలిగి ఉండడం. 3. సొంత సాహిత్య కలిగి ఉండడం. ప్రత్యేకమైన ఉచ్చారణ, పలుకుబడి, పదప్రయోగం మొదలైనవి ఉండడం. ఆన్సర్ ఏంటి ఇక్కడ చూడండి, కింది వాటిలో మాండలిక భాష లక్షణం కానిది అని అడిగారు కదా. పరిమిత ప్రాంతంలో జనుల వ్యవహారంలో ఉండడం, ఇది మాండలిక భాష లక్షణమే. ప్రాంతీయత, ముద్ర, తనదైన ప్రత్యేకత కలిగి ఉండడం భాష లక్షణమే. సొంత సాహిత్యం కలిగి ఉండడం, దీనికి సొంత సాహిత్యం లేదండి, మాండలిక భాషకి సొంత సాహిత్యం లేదు. ప్రత్యేకమైన ఉచ్చారణ, పలుకుబడి, పదప్రయోగం మొదలైనవి ఉండడం, ఇది రైటే. సొంత సాహిత్యం లేదు కాబట్టి ఉండడం అని ఉంది, కాబట్టి కానిది ఏంటిది? ఆన్సర్ ఈస్ 3. నెక్స్ట్ 29th క్వశ్చన్. అనువాదానికి మరో పేరు. తర్జుమా, భాషాంతరీకరణ, అర్థభేదం. అనువాదం అంటే ఏంటో ఫస్ట్ మనకు తెలియాలి. అనువాదం అంటే ఏంటిది? ట్రాన్స్లేషన్ ఏమంటారు, ఇంకా తర్జుమా అంటాం, భాషాంతరీకరణం అని అంటాం. అంటే ఒక భాషలోనున్న ఆలోచనలు, భావాలను మరొక భాషలోకి రాస్తే దాన్నే అనువాదం అంటారు. దీన్నే భాషాంతరీకరణ, తర్జుమా అని కూడా అంటారు. ఆన్సర్ ఏంటి? అర్థభేదం కాదు, తర్జుమా, భాషాంతరీకరణ. ఆన్సర్ ఏ అండ్ బి.
13th క్వశ్చన్. ఈ క్రింది వాణిలో అనువాదంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఏ. మూల లక్ష్య భాషలు భాగం తెలిసి ఉండాలి. బి. మూల భాషాంశాలు భావాలు పూర్తిగా అనువదించాలి. సి. శైలి రచన విధానం మూలానికి చేరువుగా ఉండాలి. అంటే అనువాదంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మూల భాష లక్ష్య భాష భాగం తెలిసి ఉండాలి. ఇద్దరి 2 భాషలు తెలిసి ఉండాలి. అవును, తెలిస్తేనే మనం తర్జుమా చేయగలం. మూల భాషాంశాలు భావాలు పూర్తిగా అనువదించాలి. అవును, పాయింట్ టు పాయింట్ అనువదించాలి. ఇది కూడా రైట్. శైలి రచన విధానం మూలానికి చేరువుగా ఉండాలి. అంటే దగ్గరగా ఉండాలి మనం ఏదన్నా అనువదిస్తే. కాబట్టి 3 రైటే కాబట్టి 5 యూ రైట్. ఆన్సర్ ఈస్ 4. నెక్స్ట్ 31 క్వశ్చన్. అనంతమైన వాక్యాల సముదాయం భాష అని అన్నది ఎవరు? ఏ భాషావేత్త? అనంతమైన వాక్యాల సముదాయం భాష అని అన్నది ఎవరు? స్టట్వర్డ్, హాకెట్, ఎడ్వర్డ్ సఫైర్, ఒమెన్ బ్యాక్. ఎవరు? 31 క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? ఒమెన్ బ్యాక్ అన్నారు అన్నట్టు. అనంతమైన వాక్యాల సముదాయమే భాష అని అన్నది ఒమెన్ బ్యాక్. మరి బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తి భాష అన్నది ఎవరు? ఇజ్లర్. నెక్స్ట్ 33 క్వశ్చన్. ముష్టి పదానికి నైంగటిక అర్థం పిడికిలి ఇప్పుడు భిక్షం అనే అర్థంలో స్థిరపడింది. ఈ అర్థ విపరిమాణం అంటే ఇది ముష్టి అనే పదం ఉంది కదా, ఈ పద్ధతికి నైగటిక అర్థం పిడికిలి ఇప్పుడు భిక్షం అనే అర్థంలో స్థిరపడింది. ఈ అర్థ విపరిమాణం ఏంటి అని అడుగుతున్నారు. 33 క్వశ్చన్ ఆన్సర్ 1. లక్ష్యార్థ సిద్ధి. గదబ జాతి భాష కుటుంబానికి చెందింది. గదబ అనేది ఏ జాతి కుటుంబానికి చెందింది అని అడుగుతున్నారు. ఆన్సర్ ఈస్ ఇండో యూరోపియన్, ద్రావిడియన్, ఆస్ట్రో ఏషియాటిక్, సిసో టిబెటన్. ఆన్సర్ ఈస్ గదబ అనేది ద్రావిడ భాష కుటుంబానికి చెందింది. నెక్స్ట్ క్వశ్చన్ 35 క్వశ్చన్. మాగధి దీనికి చెందింది? మాగధి సంస్కృతానికి చెందిందా, ప్రాకృతమా, ద్రావిడమా, పారశికమా? మాగధి అనేది ఏ భాషకి చెందింది? మాగధి అనేది ప్రాకృత భాషకి చెందింది. ఆన్సర్ ఇస్ 2. 36th క్వశ్చన్. ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో ప్రజలు ఉపయోగించే భాష వ్యవహారిక రూపం. ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో ప్రజలు ఉపయోగించే భాష వ్యవహారిక రూపం. ఏ. గ్రాంధిక భాష, 2. మాండలిక భాష, మాతృభాష, వ్యవహారిక భాష. ఆన్సర్ ఈస్ 2. మాండలిక భాష. అంటే ఒక నిర్దిష్ట ప్రాంతానికి ప్రజలు మాత్రమే ఉపయోగించే భాష వ్యవహార రూపం మాండలిక భాష. 37 క్వశ్చన్. వర్గాక్షరాలు ఊష్మాలకు మధ్యగా పలికే యా, రా, లా, వా అను అక్షరాలను వ్యాకరణ పరిభాషలో ఏమంటారు? నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోలో. యావరాలను ఏమంటారు? అంతస్తాలు అంటారు. ఓకే, మరి సరళాలు అంటే ఏంటి, ఓష్టాలు అంటే ఏంటో తెలుసుకుందాం. సరళాలు అంటే ఏంటంటే ఇప్పుడు గజడ దబ ఉంది కదా, కచట తపనేమో పరుషాలు అంటాం, గజడ దబను సరళాలు అని అంటాం. ఓకేనా. అంతస్తాలు అంటే యావరాలు, ఓష్టాలు అంటే ఇక్కడ ఊలను ఓష్టాలు అంటాం. ఇంకొకటి ఉంటుంది ఏంటంటే ఊష్మాలు అని ఊది పలికేటి షా, సా, సా, హా ఊది పలికే వాటిని ఊష్టాలు అని అంటాం. ఓకేనా. ఊష్మాలు గుర్తుంచుకోవాలి. సరళాలు అంటే గజడ దబ, కచట తప పరుషాలు, ఓష్టాలంటే ఊవులు, అంతస్తాలంటే యావరాలు, ఊష్మాలు అంటే షా, షా, సా, హా ఊష్మాలు ఊది పలికేవి. 38th క్వశ్చన్. ఉద్వేగాల ప్రకటనాభిలాషే భాషకు మూలం అని సమర్థించే భాషోత్పత్తి వాదం. ఉద్వేగాల ప్రకటనాభిలాషే భాషకు మూలం అని సమర్థించే భాషోత్పత్తి వాదం. 1. స్వతసిద్ధవాదం, సంపాదనవాదం, వివక్ష ప్రేరణవాదం, దైవదత్తవాదం. ఆన్సర్ ఏంటి? వివక్ష ప్రేరణవాదం. ఉద్వేగాల భావ ప్రకటన మూలమని అంటే ఏంటి? వివక్ష ప్రేరణ అంటే ఉద్వేగాలు అంటే ఏంటి? ఆనందం, కోపం, దుఃఖం వంటి భావోద్వేగాల వ్యక్తీకరణ కోసం చేసే ప్రయత్నం నుంచి శబ్దాలు పుట్టడాన్నే
ఏమంటాం? వివక్ష ప్రేరణవాదం అని అంటాం. ఓకే, ఇది గుర్తుంచుకోవాలి. మరి స్వతసిద్ధవాదం అంటే ఏంటిది? మనిషి స్వయంగా తన అనుభవాల ద్వారా స్వతసిద్ధంగా భావాలను ఏర్పరచుకోవడాన్ని స్వతసిద్ధవాదం అంటే. దీన్ని ప్రతిపాదించింది ఎవరు? చామ్స్కీ. ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ బౌబౌవాదం. బౌబౌవాదం దీనికే మరో పేరు ధ్వని అనుకరణవాదం అని కూడా అంటారు. ఇది ఎలా అంటే ఆదిమానవుడు పశుపక్షాదుల అరుపులను అనుసరించి వాటికి ఆ పేర్లు పెట్టాడని ఈ వాదన యొక్క ఉద్దేశము. అంటే ఏ విధంగా అంటే మేమే మేక, మేకేమంటది మేమే, కావు కావు కాకి, బోబో కుక్క, అలా పశుపక్షాదుల అరుపుల నుండి భాష పుట్టిందని చెప్పేది బౌబౌవాదం. దీనికే ధ్వన్యనుకరణవాదం అని కూడా అంటారు. నెక్స్ట్ క్రమ పరిమాణవాదం అని దేన్ని అంటారు తెలుసుకుందాం. అంటే క్రమంగా జంతువుల నుంచి మానవుడు క్రమ పరిమాణం చెందాడని, క్రమంగా పశుపక్షాదుల శబ్దాల నుంచి పరిణతి చెంది మానవుడు అర్థవంతమైన శబ్దాలను ఉపయోగించాడనేది చెప్పడాన్ని క్రమ పరిమాణవాదం అని అంటారు. నెక్స్ట్ ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటిది? భాషా వికాస పరిణామ క్రమంలో ఉద్భవించి వికసించి చెప్పే భాషోత్పత్తి వాదం. ఆన్సర్ ఏంటి? వివక్ష ప్రేరణవాదం. క్రమ పరిమాణవాదం ఆన్సర్ ఈస్ పరిమాణ క్రమంలో అన్నాడు కాబట్టి క్రమ పరిమాణవాదం. వివక్ష ప్రేరణవాదం అంటే ఉద్వేగాలకు సంబంధించి వివక్ష ప్రేరణవాదం. నెక్స్ట్ 40th క్వశ్చన్. స్వతంత్ర సాహిత్యం లేకపోవడం ఈ భాష లక్షణం. స్వతంత్ర సాహిత్య లక్షణం లేకపోవడం ఏ భాష లక్షణం? ఇంతకుముందే చెప్పుకున్నాం. ప్రామాణిక భాష, గ్రాంధిక భాష, అప్రామాణిక భాష, మాండలిక భాష. మాండలిక భాషకు ప్రామాణిక అంటే ఉండకూడదు. ఎలా అంటే మాండలికం అంటే ఒక మండలానికి చెంది ఉంటుంది. దానికి అంటే ప్రత్యేకమైన ఉచ్చారణ, పలుకుబడి, పదప్రయోగం ఉంటుంది. కానీ ఏంటి? సాహిత్యం లేకపోవడం. సాహిత్యం అనేది ఉండదు. ఒక వర్గానికి సంబంధించిన భాష మాండలికం ఉంటుంది కానీ సాహిత్యం అనేది ఉండదు. ఓకే, ఆన్సర్ ఈస్ మాండలిక భాష. గ్రాంధిక భాషకు ఉంటుంది సాహిత్యం, శాశ్వతమైన సాహిత్యం ఉంటుంది. నెక్స్ట్ 41. తరగతి గదిలో భావ కవితోద్యమానికి బోధిస్తూ దాన్ని ఆద్యుడిగా వీరిని పేర్కొంటారు. తరగతి గదిలో భావ కవితోద్యమాన్ని బోధిస్తూ దాన్ని ఆద్యుడిగా వీరిని పేర్కొంటారు. విశ్వనాథ, రాయపోలు, దేవులపల్లి, కేతన. ఆన్సర్ ఈస్ రాయపోలు సుబ్బారావుని కవితోద్యమాన్ని బోధిస్తూ ఆద్యుడిగా పేర్కొంటారు. నెక్స్ట్ 42 క్వశ్చన్. బిందుపూర్వక బకారం ఈ భాషలో కనిపిస్తుంది. బిందుపూర్వక బకారం ఈ భాషలో కనిపిస్తుంది. గ్రాంధిక భాష, వ్యవహారిక భాష, మాండలిక భాష, ప్రామాణిక భాష. ఆన్సర్ ఈస్ గ్రాంధిక భాష. బకారం అనేది గ్రాంధిక భాషలో కనిపిస్తుంది. నెక్స్ట్ 43 క్వశ్చన్. సాహిత్యము ఒక కళ అని విశ్లేషించిన వారు. సాహిత్యము ఒక కళ అని విశ్లేషించిన వారు పింగళి లక్ష్మీకాంతం, దివాకర్ల వెంకటావధాని, డాక్టర్ సి నారాయణ రెడ్డి, కట్టమంచి రామలింగారెడ్డి. ఆన్సర్ ఏంటి? పింగళి లక్ష్మీకాంతం. సాహిత్యం ఒక కళ అని విశ్లేషించిన వారు పింగళి లక్ష్మీకాంతం. ఇవన్నీ టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్సే ఫ్రెండ్స్, ఒకటి కూడా మిస్ చేయకండి. ప్రతి బిట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కోబరి భాష ఈ భాషా కుటుంబానికి చెందింది. కోబరి భాష ఏ భాషా కుటుంబానికి చెందింది? కోబరి భాష అనేది తెలుసు ఎవరికన్నా? ఆన్సర్ ఆస్టిక్ అనే భాషా కుటుంబానికి చెందింది. ఇక్కడ చూడండి ఆప్షన్స్ ఉన్నాయి. ఆర్యన్, ద్రావిడన్, ఆస్టిక్, సైనో-టిబెటిన్. సైనో-టిబెటిన్ అంటే ఆస్టిక్ కుటుంబానికి చెందింది. ధ్వని ఉచ్చారణలో గా అనే అక్షరం. ధ్వని ఉచ్చారణలో గా అనే అక్షరం. గా అనేది ఏంటి? అల్పప్రాణం, నాదం, కంఠవ్యమా? అల్పప్రాణం శ్వాసం కంఠవ్యం, మహాప్రాణం శ్వాసము కంఠవ్యం. మహాప్రాణము నాదము అనునాసికము. ఇది ధ్వని ఉచ్చారణలో గా అనేది అల్పప్రాణం, నాదము, కంఠవ్యం. ఫస్ట్ ఆన్సర్ ఈస్ రైట్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పార్ట్ 1 ఎవరైనా చూడకుంటే చూడండి. టోటల్ 45 క్వశ్చన్స్ ఫ్రెండ్స్. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా వీడియోస్ సెండ్ చేస్తున్నాను. ఎవరైనా జాయిన్ కాని వాళ్ళు జాయిన్ కాండి. వీడియోస్ కూడా అంటే పీడిఎఫ్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ, బాయ్.